గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఒక తండ్రి అలాగే తన కొడుకు కలిసి వారు ఒక ఊరు వెళ్తారంట. వెళ్తుంటే ఒక నేరో రోడ్లోని వాళ్ళు వెళ్ళారు. ఆ రోడ్లో వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తుంటే కొంత దూరం వెళ్ళేటప్పటికి ఒక చెట్టు ఆ రోడ్డుకి అడ్డంగా పడుంది. పడుంటే వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఖచ్చితంగా వాళ్ళు అది దాటి వెళ్ళాలి. సో వాళ్ళు అక్కడ ఆగిపోయారు. ఆగిపోయినప్పుడు ఇద్దరు కారు దిగిన తర్వాత తండ్రి కొడుకుతా అన్నాడు, అరే నువ్వు కనుక నీ బలవంతం ఉపయోగిస్తే ఆ చెట్టును పక్కకు తోసేయగలవు అని అన్నాడు. అంటే అది కొడుకు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని అవునా నాన్న, సరే వెళ్ళి నేను ట్రై చేస్తా అని చెప్పి వెళ్ళి దాన్ని తోయడానికి ప్రయత్నం చేశాడు కానీ అస్సలు అది కదలట్లా. మళ్ళీ వచ్చి నాన్న నా వల్ల అవ్వట్లేదు నాన్న అంటే ఆ తండ్రి అన్నాడు, లేదురా నీ దగ్గర ఉన్న బలవంతం ఉపయోగించు, ఖచ్చితంగా అది కదులుతుంది అన్నాడు. మళ్ళీ వెళ్ళి ట్రై చేశాడు, బలవంతం ఉపయోగించాడు, కానీ ఎంత ట్రై చేసినా ఇంచు కూడా కదలట్లేదు. ఈసారి మళ్ళీ వచ్చి అడిగాడు, నాన్న ఎందుకు నాన్న నాతో జోక్ చేస్తావు, నా వల్ల కావట్లేదు అది అని అంటే వెళ్ళిపోదాం అని చెప్పి కారు ఎక్కితే ఆ తండ్రి అన్నాడు, అరే ప్రస్తుతం నీ దగ్గర ఉన్న నీ బలం నేను కాదా, నువ్వు నన్ను అడుగుంటే కనుక చాలా ఈజీగా పని అయిపోయి ఉండేది, కానీ నేను నీ బలం అన్న విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు అని చెప్పి ఆ తండ్రి నాతో చెప్పాడంట. మనం చాలాసార్లు దేవునికి ప్రార్థన చేస్తాం. దేవుడు అంటాడు, నేనున్నానుగా నువ్వు వెళ్ళు ముందుకి, నేనున్నానుగా నేను చూసుకుంటా అంటాడు. కానీ మనము దేవుని బలాన్ని మర్చిపోయి అన్నీ కూడా మన బలంతో మనం చేయాలని ఆశపడతాం, మన జ్ఞానంతో మనం చేయాలని ఆశపడతాం. ఈరోజున జ్ఞానులను సిగ్గుపరిచే దేవుడే అన్నాడు. మనుషుల యొక్క జ్ఞానం కంటే దేవుని యొక్క వెరితనం గొప్పది అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ఈ రోజున నీ బలం కాదు కానీ ఆయన బలాన్ని కోరి నువ్వు ఎప్పుడైతే ముందడుగు వేస్తావో ఖచ్చితంగా ఆయన నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు జరిగించే దేవుడిగా ఉన్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.